ఓకే, శేఖర్ రెడ్డి గారు కూటమికి నాగేంద్ర అన్న మాట్లాడుతూ మాట్లాడారు సార్, బాగా నవ్వొచ్చింది నాకు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో ఏడ్చింది ఏందో చెప్తే మేమేమి ఏడ్చామో చెప్తా ఉన్నారన్న. సో మొదటి ఏడాదిలో అన్న మార్చి నెలలోనే కోవిడ్ వచ్చిందన్న. కోవిడ్ రాకముందే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 1,40,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్న. సింగిల్ నోటిఫికేషన్ హిస్టరీలో ఏడలేదు. నువ్వు తల కొట్టుకున్నా కొట్టుకోకపోయినా కాదు అన్నా కాదనలేని సత్యం అది. ఎందుకంటే ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకి అన్న మీ మీద పడి ఏడుస్తున్నారన్న వాలంటీర్లు, మీ మీద పడి ఏడుస్తున్నారు శేఖర్ అన్న, మీ మీద పడి నేను ఇస్తాను మాట్లాడిన క్రాస్ టాక్ వద్దు. ఆయన మా పార్టీ నాయకుల గురించి చండాలంగా మాట్లాడిన క్రాస్ టాక్ వద్దు, ఎవరు మాట్లాడదు, నేను ఇస్తాను. టైం వేస్ట్ కొట్టుకోవడానికి సరిపోతుంది సార్. ఎవరిది నా పేరు చెప్పినావని అడిగినా అన్న. ఓకే ఓకే అన్న నువ్వు కూడా వెళ్ళాక అడిగిన దానికి సమాధానం చెప్పుకున్నా టైం కిల్ చేయాలి అని ఓకే 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 మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. సార్ నేను పాయింట్ టు పాయింట్ అడుగుతున్నా. ఏడాది తిరగకుండా గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులేస్తూ మేమేం చేసాం? ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా మేము రైతు భరోసా, నాడు నేడు ఏదో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. నాడు నేడు స్కూల్స్ ఏడాది తిరగకుండానే, అమ్మఒడి ఏడాది తిరగల, ఆసరా ఏడాది తిరగల, చేయూత ఏడాది తిరగల, రైతు భరోసా ఏడాది తిరగల, వాలంటీర్లు ఏడాది తిరగల, మత్స్యకార భరోసా, వసతి దీవెన ఏడాది తిరగల. ఇలా ఏడాది తిరగకుండా మేము అన్ని ఏడ్చాం. మరి మీరు ఏడుస్తామని ఏడాది అయినా సరే ఎందుకు ఆడలేకపోతున్నారని అడుగుతున్నాను సార్. ఓకే, వాళ్ళకి ఎంత గ్రాఫ్ ఎంత ఇస్తారండి, ఎంత పర్సెంటేజ్ ఇస్తారు వైసీపీ వాళ్ళు కూటమి పాలన? ఒక్క విషయం ఇంకో మాట మాట్లాడు సార్. ఏం వర్మ గారు వాళ్ళ దగ్గర గ్రాఫ్ ఇచ్చుకునే స్థితి మాకు దిగజారలేదు సార్. వర్మ గారు ఒక్క నిమిషం ఉండండి, నేను అడుగుతున్నా. లేస్తే అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం ఉండదు సార్. వెన్నుపోటు, తల్లి చెల్లి ఇలాంటి మాటలు మాట్లాడతారు సార్. రాజు పొడిచింది నాగేంద్ర గారు ఒక నిమిషం ఉండండి, మీరు రాసుకోండి. జగన్మోహన్ రెడ్డి తల్లి ఆడింది, చెల్లి ఆడింది. మరి కాదా? నాగేంద్ర గారు పడవలేదా? నాగేంద్ర గారు రేణు దేశాయికి పడవలేదా? రేణు దేశాయి ఏడవలేదా? రాజు రవితేజ పడవలేదా? రాజు రవితేజ బయటకు వచ్చి మీడియా నాగేంద్ర గారు ఒక నిమిషం ఉండండి, ఒక్క నిమిషం నేను ఇస్తానని చెప్తాను కదా. సరే సరే ఒక్క నిమిషం నాగేంద్ర గారు ఇస్తాను నేను. ఎందుకు క్లాస్ టాక్ టైం వేస్ట్ అండి? సరే ఎందుకు ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఎందుకు? మీరు చెప్పింది ఆయన విన్నాడు, ఆయన చెప్పింది మీరు వినండి. అరే ఒక్క నిమిషం అండి. చర్చా సాంప్రదాయం లేకుండా నాగేంద్ర గారు వినాలండి. ఎందుకు క్రాస్ టాక్? ఒక్క నిమిషం. అరే మీరు మాట్లాడకండి, అది ఆయన టైం. నాగేంద్ర గారు అది ఆయన టైము, అది ఆయన టైము. మీరు వెయిట్ చేయండి, మీరు వెయిట్ చేయండి. ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయండి. నాగేంద్ర గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఇద్దరు వెయిట్ చేయండి ఒక్క నిమిషం. నాగేంద్ర గారు మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి, ఆయన సమయంలో మీరు వెళ్ళకండి. ఆయన అబ్జెక్షన్ ఏమన్నా మాట్లాడితే మీకు సమయం ఇచ్చినప్పుడు దాన్ని ఖండించండి. దయచేసి టైం వేస్ట్ చేయొద్దు, టైం తక్కువ ఉంది, దాన్ని కిల్ చేసుకోవద్దు. శేఖర్ గారికి ఇవ్వండి సింగిల్ ఫ్రేమ్. శేఖర్ స్ట్రైట్ పాయింట్లోకి రండి. రైట్ మాట్లాడు. సరే ఒక్క నిమిషం ఉండండి. వెయిట్ మాట్లాడండి. సమాధానం ఉండదు. ఏమొచ్చా నీకు? ఓకే ఓకే పాయింట్ ఒక్క నిమిషం. వర్మ గారు నేను రే అనే పదం వాడలా, తీసుకుంటాడా నన్ను ఇంకో పదం వాడమంటాడా? నేను ఆడలా. కాంట్రవర్సీ వద్దు. శేఖర్ పాయింట్ లోకి రండి. శేఖర్ రెచ్చగొట్టి మాటలు ఎప్పుడు మాట్లాడకండి దయచేసి. పాయింట్ లోకి రండి. నేను తీసుకుంటే పదం తీసుకోను. ఆయన సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి. మోకా సార్ గారు ఇవ్వండి. మోకా గారు
ఆనంద్ గారు వినిపిస్తుందా? ఆనంద్ గారు ఆనంద్ గారు వినిపిస్తుందా? శేఖర్ కాంట్రవర్సీ వద్దు, స్ట్రైట్గా పాయింట్లోకి రండి. సార్ పాయింట్ ఆడ బూతులు అయితే నేను వాళ్ళు అరే, చెప్తా. ఒక నిమిషం అండి. మీరు ఎందుకండి ఆయన కాదండి, ఆయనకి ఇచ్చిన టైంలో మీరు ఎందుకు మధ్యలో క్రాస్ టాక్ చేస్తారు? మీరు మాట్లాడుతుంటారు, అసలు మాట్లాడలేదు కదా. కదా మీరు కూడా అడగాలి కదా, నేను మాట్లాడలేదు కదా. అరే మీరు ఎందుకు అసలు మధ్యలోకి వెళ్ళారు? మీరు మాట్లాడినప్పుడు ఆయన వెళ్ళలేదు కదండి, ఆయన అసలు మాట్లాడలేదు కదా. మీరు మాట్లాడుతున్నప్పుడు వినొచ్చు కదా. ఏం అబ్జెక్షన్ ఉంటే నేను ఆపుతాను, మీరు అవసరమైన విషయం కౌంటర్ మాట్లాడినప్పుడు టైం వేస్ట్ కదండి. ఆయన అవసరం విషయం మాట్లాడను. అరే నాగేంద్ర గారు ఒక్క నిమిషం ఆగండి, టైం వేస్ట్ చేయకండి. స్టార్ట్ అవడమే లేట్గా స్టార్ట్ అయింది. ఓకే శేఖర్ రెడ్డి స్ట్రైట్ పాయింట్లో రండి. సార్ నేను స్ట్రైట్ గానే అడుగుతున్నాను సార్. నేను అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం లేదు. లేకపోగా ఫ్రస్ట్రేషన్స్. నేను నాగేంద్రని స్ట్రైట్ గా అడుగుతున్నా. వాళ్ళ పక్క నియోజకవర్గంలో ఐటీడీపీకి చెందినటువంటి కార్యకర్త సీమరాజు అనే అతను నిన్న నైట్ తాగి రోడ్డు మీద హారన్ కొడితే పక్కకి తప్పుకోలేదని ముగ్గురిని చితకబాది మళ్ళీ స్టేషన్ కి తీసుకెళ్లి చితకబాది విజువల్స్ వస్తున్నాయి. స్టేషన్ లో కొట్టేది కూడా పోలీసుల సమక్షంలో సీమరాజు అనే ఒక ఐటీడీపీ కార్యకర్త కొడతా ఉన్నాడు. వాళ్ళ మీద గంజాయి కేసు పెట్టాలి అని చెప్పి పోలీసుల్ని ఏదైతే భయాందోళనకు గురి చేశాడు. మరి పక్క నియోజకవర్గం ఇలాంటివన్నీ సమర్థిస్తూ కూర్చుంటావా? ఎలాంటి రాజకీయ నాయకులు? ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ గురించి మేం కాదు కదా మాట్లాడింది, ముందు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు కదా. పవన్ కళ్యాణ్ గారు కదా 2019కి ముందు అన్నది. చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడుకున్న మాటలు ఎలా బయటకు వచ్చాయి, నేను ప్యాకేజ్ తీసుకుంటున్నాను అని చెప్పేసి ఎట్లా మాట్లాడతారు తెలుగుదేశం పార్టీ? ఓకే ముందు మాట్లాడిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఓకే ఆనంద్ గారు ఏంటి సీమరాజా విచ్చలవిడిగా మీ ఐటీడీపీ పేరుతోటి విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాడట. ఆనంద్ గారు మీకు తెలుసా విషయం? ఏమో సీమరాజా రాత్రి జరిగిన సంఘటన అయితే నాకు తెలియదండి. ఇంకొకటి ఏంటంటే సీమరాజా ఎవరో ఇప్పుడు ఇతను శేఖర్ చెప్పే మాట ఏంటి, సీమరాజా ఇంకొక అతను రోడ్డు మీద కొట్టుకున్నారని ఏదో చెప్తున్నాడు. ప్రభుత్వమే హత్య చేసింది కదండి. మాస్క్ అడిగిన డాక్టర్ని చంపింది, ఇసుక డాక్టర్ ఆఫ్ చేస్తే గుండు గీయించింది, మందు రేట్లు పెంచి అడిగితే నేను చెప్తాను శేఖర్ నేను చెప్తాను ఆయనకు అర్థమైలే. ఆనంద్ గారు ఒక్క నిమిషం. ఓకే పాదచారుల్ని ఆర్న కొడితే వాళ్ళు తప్పు. నేను చెప్తాను శేఖర్, ఎవరో ఈయన ఆర్న కొడితే వాళ్ళు తప్పుకోలేదట, అందుకని కొట్టాడట. స్టేషన్కి తీసుకెళ్లి పోలీసులతో కూడా కొట్టించారట. సరే ఓకే వర్మ గారు మీరు అడిగారు, నేను చెప్తున్నాను. మధ్యలో శేఖర్ తందని గొడవ చేస్తాం. ఎందుకు వచ్చిన గొడవ అది? ఎందుకు వచ్చిన లొల్లి అది? పనికి మళ్ళీ లొల్లి. ఓకే ఇప్పుడు వినే ఓపిక ఉండాలి. ఒక నిమిషం మళ్ళీ శేఖర్ మళ్ళీ ఎందుకు వెయిట్ కామ్ గా ఉండి శేఖర్ వినాలి, ఇతరులు మాట్లాడేది కూడా వినాలి. ఓ